కులం రాస్తే మనం ఏం చేస్తున్నామంటే ఆధిపత్య కులాలని అందరూ ఎక్కిస్తున్నాం మనం. ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే, మన చుట్టాలు ఇంటికి వస్తే చుట్టాలని వాళ్ళని వీఐపీ కింద పడుకోబెట్టి మనం చిన్న అడ్జస్ట్ మంచం మీద పడుకుంటాం వాళ్ళని. అలాగే మన యొక్క ఆధిపత్య కులాలని గౌరవిస్తుంటే వాళ్ళ పైన ఎక్కి మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి, మనకి బీసీలకు రక్షణ చట్టం కావాలని మనం అడగలేదు. వాళ్ళే ఒక సీఎం అవ్వాలని ఒక కుట్రతోటి ప్రకటించింది, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళే. పెట్టిన తర్వాత బీసీ రక్షణ చట్టం కోసం అడిగినా వాళ్ళు ఇంకా చేయట్లేదు. అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా నోరు మెదపట్లేదంటే ఎంత దారుణం. ఇంకోటి, బీసీ రక్షణ చట్టం కోసం ఏ కోట్లు కూడా లక్షల కోట్లు 100 కోట్లు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి లక్షల కోట్లు కావాలి, లేకపోతే వైజాగ్లో ఒక హైటెక్ సిటీ కావాలి, ఏదో కట్టాలంటే దానికి డబ్బు కావాలి తప్ప ఒక బీసీ రక్షణ చట్టానికి ఏదైనా ఖర్చు అవుతుందా చెప్పండి? ఏ ఖర్చు అవ్వదు. ఒక జీవో తీసుకురావటమే మనకి తప్ప ఏ ఖర్చు అవ్వదు. కానీ ఎందుకంటే మనలో ఐక్యమత్యం అవనివరాళ్ళు ఎప్పుడు నిరంతరం చెట్టి బలికి ఒక పదవి ఇస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ గౌళ్ళు రెచ్చగొడతారు, అలాగే మళ్ళీ పద్మశాలికి ఒక పదవి ఇస్తారు, మళ్ళీ డ్రాయింగ్లకి మళ్ళీ పెడుతుంటారు, యాదవులకు పెడుతుంటారు. ఇలాగే మనల్ని కైమా కింద విడదీస్తే వాళ్ళకి ఒక పెద్ద రాజకీయ వ్యాపారం, వాళ్ళకి సిగ్గు శరం ఏమీ ఉండదు. మనకే అన్ని సిగ్గులు అన్నీ మనకే ఉంటాయి కాబట్టి ఎరగబడుతాం కింద మనం ఉన్నాం. మనకే ఇవాళ సెల్ ఫోన్ ఉంది, ఏబిఎన్, ఇదే TV9, ఇదే సాక్షి, ఇదే ఆంధ్రప్రభ, ఇదే ఈనాడు అని మనం ఊహించుకొని మన యొక్క చైతన్యం అవ్వాలి తప్ప వాళ్ళు మనల్ని దొంగల కింద చిత్రీకరిస్తారు తప్ప మనల్ని హీరో కింద ఎప్పుడు కూడా చిత్రీకరించరు. నాకు మార్గన్ చంటిబాబుకి అవార్డు వచ్చిందనుకో, చంటిగాడికి అవార్డు. అదే నేను పొరపాటు ఏదైనా రాంగ్గా నేను ఏదో చిన్న తప్పే చేస్తుంటే మగ్గని చంటిబాబు పలానా దివాంచారు, రేపు చేశారంటే మీరు అందరూ నమ్మేస్తారు. నేను చెయ్యకపోయినా కానీ మీరు నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం వర్క్ చేస్తా